నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. నేనే స్వయంగా నా వీడియోలన్నీ మీకు పంపిస్తాను. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, ఎలాంటి కాల్స్ దయచేసి చేయవద్దు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. నిన్నటి నుంచి పరిస్థితుల పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ సర్కారు మీద, చంద్రబాబు నాయుడు మీద నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆయన్ని విమర్శిస్తూ కూడా అనేక కామెంట్లు అయితే ఒక పరంపరగా వచ్చేస్తూ ఉన్నాయి. దేని గురించి? అసలు విషయం చెప్పకుండా ఈ ప్రశ్నలు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? అదే జగన్మోహన్ రెడ్డి లంచావతారం గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. గొంతెత్తే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. ప్రశ్నించే వాళ్ళ సంఖ్య అయితే పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, ఆ సందర్భంగా ఏం మాట్లాడుకున్నారు, ఏం లబ్ధి చేకూర్చారని చెప్పేసి ఇన్ని విషయాలు, ఇన్ని అంశాలు పోసగుచ్చినట్టుగా చార్ట్షీట్ల రూపంలో వివరించి ఉన్నా సరే ఇప్పటి వరకు మీరు కిమ్మన్నాస్తలాగా ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క యాక్షన్ కూడా తీసుకోకుండా చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నారు? మీరు రంగంలోకి దిగుతారా లేదా? యాక్షన్ ఎక్కడ, యాక్షన్ ప్లాన్ ఎక్కడని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. వాస్తవమా కాదా? సోషల్ మీడియా చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా ఇదే అంశం మీద చర్చలు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎక్కడ యాక్షన్ అని చెప్పేసి నిలదీస్తున్నటువంటి గొంతులు, వాళ్ళ యొక్క నినాదాలు, వాళ్ళ డిమాండ్లు మీరు వినటం లేదా? వింటూనే ఉన్నారు కదా. ఈ నేపథ్యంలోనే ఈ డిమాండ్ల సంగతి సరే, రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అంశంతో ముడిపడి ముచ్చటగా 3 ప్రమాదాలైతే పొంచి ఉన్నాయి. నా వీడియోలో ఆ 3 ప్రమాదాలేంటి, ఎలా పరిష్కరించుకోవాలి, పరిష్కరించుకోకపోతే ఏం జరుగుతుందనేది క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. సో ఆ యాంగిల్లో కూడా ఒకసారి ఈ వీడియోని చూడండి, ఈ అంశాన్ని అయితే పరిశీలించండి అనేది నా విజ్ఞప్తి అన్నమాట. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ 3 ప్రమాదాలు ఏంటి అనేది ఒక్కసారి మీరంతా పరికించి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి మీరు పూర్తిగా ఆశాంతంగా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక యథావిధిగా ప్రతి వీడియోలో ఇస్తున్నట్టుగానే మీ అభిప్రాయం కోసం ఒక ప్రశ్న ఇస్తున్నాను. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ సర్కారు మీద జగన్ లంచం వ్యవహారం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడికి కారణాలు ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇది నా ప్రశ్న. ఆన్సర్లు కూడా నేనే ఇస్తాను. అదానీ అవినీతి పైన కోపంతో, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, జగన్ అవినీతి పైన కోపంతో. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనుకుంటున్నారో నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవి కాకుండా మీకు వేరే అభిప్రాయాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. 3 ప్రమాదాలు అన్నాను కదా. ఫస్ట్ ప్రమాదానికి వద్దాం. తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు అంటే ఈ సెకీతోటి ఒప్పందం, అదానీ ఎంటర్ అవ్వటం, ఈ లంచం ఇవ్వటం, ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోవటం వెనక అధికారుల పాత్ర ప్రమేయం కూడా ఉంది, వాళ్ళ సహకారం కూడా ఉందనేటటువంటి అంశం అయితే తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు ఆయా స్థానాల్లో ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా ఇంచుమించుగా అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారట. ఈ మొక్క తెలిసిన తర్వాత, ఈ వార్త తెలిసిన తర్వాత అవాక్ అవ్వకుండా ఎవరన్నా ఉంటారా? ఎస్, తాజాగా ప్రభుత్వ పెద్దలు కూడా మరి అవాక్ అయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు అవాక్ అయిన విషయం, కంగారు పడ్డ విషయం, షాక్ అయిన విషయాన్ని బయటికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారట. ఏంటి, ఆ రోజునటువంటి వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారా? దీని వెనక సలహాలు సూచనలు ఇచ్చిన బ్యాచ్, దీని వెనక పూర్తి సహకారం అందించినటువంటి బ్యాచ్ ఇప్పటికీ అదే పొజిషన్లో ఉన్నారా అని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారట. ఎందుకంటే అధికారులే కదా, ఏం చేస్తారనుకుంటే అక్కడే పెద్ద ఎత్తున పప్పులో కాలేసినట్టే. మనం జగన్ నాటినటువంటి విషబీజాలు కొన్ని ఏ రకంగా పనిచేస్తున్నాయో అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకు? తాజాగా మనందరికీ తగిలినటువంటి షాక్, దాదాపు 7,000 కోట్లు 8,000 కోట్ల వరకు రేపు భవిష్యత్తులో వచ్చే 2-3 నెలల్లో ట్రోప్ ఛార్జీల రూపంలో వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించి వెళ్ళినటువంటి సివి నాగార్జున రెడ్డి ఉదంతం, భాగవతం చూసిన తర్వాత కూడా మనం గత అధికారుల మీద, జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వ్యవస్థల మీద, అందుట్లో పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల మీద పూర్తిగా నమ్మకం కోల్పోతే ఎలాగా?
ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ స్థాయిలో నమ్మకం పెట్టుకోవాల్సిందే. వీళ్ళు ఖచ్చితంగా మనల్ని ముంచేస్తారు, ఈ ప్రభుత్వాన్ని ముంచేస్తారని చెప్పేసి భావించాల్సిందే. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఆయన ఏపీఆర్సీ చైర్మన్గా ఉన్నప్పుడు 2003లో ఏం మాట్లాడాడో ఒకసారి మీరు చూడండి. చూశారు కదా, అబ్బెబ్బే అసలు ఛార్జీలే పెరగవు, పెంచే ఉద్దేశమే లేదన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, ఆ అంశం కానివ్వండి. 2003లో సరిగ్గా అప్పుడే పెంచాల్సింది ట్రూఅప్ ఛార్జీలు, ఈ యొక్క భారం ఇదంతా అప్పుడు వెయ్యాలి. ఎన్నికలకు సంవత్సరం ముందు, ఎన్నికల ముందు వేస్తే అభాసు పాలైపోతాం, పూర్తిగా మునిగిపోతాం అని చెప్పేసి దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వచ్చి కొత్త ప్రభుత్వంలో ఆయన పదవి నుంచి దిగిపోవటానికి 2-3 రోజుల ముందు ఫైల్ మీద సంతకం పెట్టేసి దిగిపోయి వెళ్ళిపోయాడు. అదే సివి నాగార్జున రెడ్డి ఆ రోజు 2003లోనేమో అబ్బే విద్యుత్ ఛార్జీలే పెరగవు, పెరిగే ఛాన్స్ లేదు, నాది హామీ అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి 2024లో దిగిపోయే ముందు మాత్రం పెంచేసుకోవచ్చు, భారం వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఫైల్ మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చిక్కుల్లో పడ్డది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా యూనిట్కి ₹1.29 నుంచి ₹1.50 వరకు పెరిగే అవకాశం ఉంటుంది, ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే, ఒప్పుకుంటే. మనందరి మీద 2026 వరకు ఈ భారం అంతా ఇలాగే పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఈ 6,000-7,000 కోట్లు కాదు, మరికొన్ని కోట్ల రూపాయలకు కూడా ఫైల్ రెడీగా ఉందట. ప్రస్తుతానికి మొదటి దశగా దీన్ని ఇలా సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజల మీద భారం వేస్తే ప్రభుత్వం అభాస్పాలవుతుంది. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో భరించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల్లో అది సాధ్యం కూడా కానటువంటి పరిస్థితి. అడకత్తెరలో పోక చెక్కలాగా మిగిలిపోయినటువంటి దుర్మార్గకరమైనటువంటి స్థితికి కారణం ఎవరు? జగన్ మనుషులు కాదా? జగన్ వ్యవస్థల్లో నాటినటువంటి విషబీజాలు, విత్తనాలు కాదా ఇలాంటి వాళ్ళ రూపంలో? ఎస్, ఇలాంటి ఉదంతాలే బోలెడు చెప్పుకోవచ్చు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అన్నాడు కదా, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంటప్పుడు నన్ను నిద్రలేపి పెట్టండి ఫైల్ మీద సంతకం పెట్టేసేయండి అని చెప్పేసి తొందర పెట్టాడు, కంగారు పెట్టాడు. నాకు ముందే మా పిఏలు పిఎస్లు అబ్బెబ్బె మీరు పెట్టమాకండి, పెడితే ఇరుక్కుపోతారు అని చెప్పేసి హెచ్చరించారు. కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి సంతకం ఏంటని చెప్పేసి నేను తిరస్కరించాను. నెక్స్ట్ డే నాకు సంబంధం లేకుండానే, నాకు తెలియకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి క్యాబినెట్లో అప్రూవల్ చేసేసుకున్నారని చెప్పేసి అమాయకంగా ఈరోజు చెప్తున్నారు. మరి ఏమనుకోవాలి? ఆ రోజు మనం చూసాం, ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అర్ధరాత్రి పూట రాష్ట్రపతిని నిద్రలేపి ఎమర్జెన్సీ ఫైల్ మీద సంతకం పెట్టించుకున్నటువంటి చరిత్ర ఉంది కదా. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా రిపీట్ అయ్యేది. ఒకవేళ ఆ రోజు సంతకం పెట్టినట్టయితే ఈరోజు బోనులో జగన్మోహన్ రెడ్డితో పాటుగా దోషిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉండేవాడు. ఎక్కడో 6th సెన్స్ పనిచేసి సరైన సలహాలు వినటం వల్ల ఆ సమయానికి బతికి బట్ట కట్టగలిగాడు. పైగా ఆయన ఇంకో మాట చెప్పాడు, అసలు ఈ సెకీ ఒప్పందాలు ఇవన్నీ మాతో ఎందుకు చెబుతారండి, మేము మంత్రులైనా కానీ మాతో ఏం డిస్కస్ చేయరు, వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటూ పోతారు, మా దగ్గరికి ఫైల్ పంపిస్తే సంతకాలు పెట్టాం, ఇది మాత్రమే మా పని అని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టేశారు. సరే, జగన్మోహన్ రెడ్డికి బంధువు అవుతాడు కాబట్టి, సీనియర్ నేత, సామాజికంగా ఆర్థికంగా బలమైనటువంటి నేత కాబట్టి ఆయన నేను సంతకం పెట్టను అని చెప్పేసి తిరస్కరించగలిగాడు. మామూలు సాదాసీదా మంత్రులైతే, నామకే వాస్తగాళ్ళైతే పరిస్థితి ఏంటి? కళ్ళు మూసుకొని గుడ్డిగా అబ్బా అర్ధరాత్రి నిద్రలేపారని చెప్పేసి 4 సంతకాలు బరబరా బరికేసి శుభ్రంగా పడుకునేవాళ్ళు. ఇప్పుడు తీరిగ్గా కుయ్యో మొర్రో అంటూ ఉండేవాడు. అంటే విషబీజాల గురించి, ఆ ప్రమాదం గురించి చెప్పే ప్రయత్నం ఇదంతా. సో ఇలాంటి వాళ్ళు, ఈ ఇంధన శాఖ కార్యదర్శి లాంటి వాళ్ళు, లేదంటే ఏపీఆర్సీలో ఉన్నటువంటి సదరు నాగార్జున రెడ్డి వంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అధికారులు ఆ స్థాయిలో ఈ స్థాయిలో బోలెడ మంది ఉన్నారట, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారట అనేటటువంటి నిజం తెలిసిన తర్వాత మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గుర్తించి అక్కడి నుంచి తొలగించకపోతే వీళ్ళు కూడా మునిగిపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. చేరవేయకూడని సమాచారాన్ని చేరవేయకూడని ప్రదేశానికి చేరవేశారనుకోండి, చేరవేస్తూ ఉన్నారనుకోండి, ఏమైపోతుంది? ఎదురు దెబ్బ వేళ్లకే తగులుతుంది. ఇంతకన్నా ఈ ప్రమాదం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ని అంశాలు చెప్పిన తర్వాత కూడా. ఇక రెండో ప్రమాదం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా పరిశీలిస్తోంది, ఇంకా డాక్యుమెంట్లు పరిశీలిస్తోంది, అదనపు వివరాల కోసం ప్రయత్నిస్తోంది. తొందరలోనే దీని మీద నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అబ్బే
ఈయన అదాని ఉండేసరికల్లా మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పేసి చర్యలు తీసుకోడు. కాబట్టి వేరే యాంగిల్లో ట్రై చేద్దామని చెప్పేసి పౌర సమాజం కూడా పెద్ద ఎత్తున రెడీ అవుతుంది. అంతెందుకు ఈరోజు నా ఇంటర్వ్యూలోనే ఏపీ టుమారో సంస్థకు సంబంధించినటువంటి నలమోతు చక్రవర్తి నేనే కేసు వేయబోతున్నాను, నేనే పిల్లు వేయబోతున్నాను హైకోర్టులో అని చెప్పేసి కూడా ఒక కామెంట్ అయితే చేశాను. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఏ విధంగా ఉండబోతోందో. రేపు జగన్మోహన్ రెడ్డి లంచం వ్యవహారం తేల్చండి, అసలు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల గురించి తేల్చండి, ఇందుట్లో అవినీతి గురించి తేల్చండి అని చెప్పేసి ఎవరైనా హైకోర్టులో పిల్ వేశారనుకోండి, అది ఆ పిల్ వేయటం అనేది, ఆ కేసు అవ్వటం అనేది రెండో ప్రమాదంగా వచ్చి చేరుతుంది. అప్పుడు ఇక తాత్సారం చేయడానికి ఉండదు, నీళ్లు నమలటానికి ఉండదు, ఖచ్చితంగా యాక్షన్లోకి ప్రభుత్వం దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వకుండా అప్పుడు చూసుకుందాంలే అంటే అప్పుడు కూడా అది ప్రమాదంగానే ముంచుకొస్తుంది. ఓ పక్క అదాని, జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకి ఎలాగో ప్రేమ ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదాని వెనుక మోడీ, వీళ్ళందరినీ చూసి అబద్ధం చెప్పడానికి వీల్లేదు, నిజాలు చెప్పాలి కోర్టుకి. నిజం చెప్తేనేమో అదానితో కంటు లేదా మోడీతో కంటు, అబద్ధం చెప్తేనేమో పౌర సమాజంతో కంటు లేదా కోర్టులతో ఇబ్బంది. ఎటు చావాలి? ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అడకత్తరలో పోకచక్కలా కదా. ఒకవేళ అదానియే లేకపోతే, అదానియే లంచం ఇవ్వకపోతే ఈ పాటికి ఫుట్బాల్ ఆడుకునేవాడు కదా. అదాని ఉన్నాడు, అదాని వెనక మోడీ ఉన్నాడు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇటు జగన్మోహన్ రెడ్డి శిక్షింపబడాలనేటటువంటి పౌర సమాజం యొక్క డిమాండ్ కూడా అంగీకరించాలి. ఆ దిశగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, యాక్షన్ చేయాలి. రెండూ కుదరవు కదా. అక్కడ రెండో ప్రమాదం అయితే రాబోతోంది. అయితే ఆ గట్టునైనా ఉండాలి, లేదంటే ఈ గట్టునైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకోకపోతే ఖచ్చితంగా రేపటి రోజున ప్రజల దృష్టిలో కూడా పలచన అయిపోయే అవకాశం ఉంది. అబ్బా ఇంత జరిగినా, ఇంత రెడీ హ్యాండెడ్గా దొరికినా కానివ్వండి, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళంతా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు విచారణ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అంతెందుకు నిన్న మొన్న నేను చేసిన వీడియోల కింద అబ్బే జగన్మోహన్ రెడ్డికి ఏం కాదండి, ఆయన వీళ్ళేం పేకలేరండి అని చెప్పేసి కొన్ని వందల కామెంట్లు వచ్చాయి. చదవటానికి నాకే ఒక రకంగా ఉంది. అరే, వ్యవస్థల మీద కనీసం ప్రజలకు నమ్మకం కూడా లేకుండా పోతుందా? ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని శిక్షిస్తుందని చెప్పేసి భావించడానికి కూడా వీళ్ళ మనసు ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఒక దశలో నేను ఫీల్ అయిపోయాను. సో రెండో ప్రమాదం ఏంటంటే రేపటి రోజున ఈ అంశం కోర్టుకు వెళ్ళటం ఖాయం. ఖచ్చితంగా దీని మీద పిల్స్ పడతాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు పడతాయి. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పెద్ద ఎత్తున అనేక మంది పెడతారు. అప్పుడైనా సరే ప్రభుత్వం రంగంలోకి దిగ తప్పదు. కాబట్టి ముందే ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అనేది తేల్చుకోవాలి, లేకపోతే రెండో ప్రమాదాన్ని దాటలేరు. ఇక ముచ్చటగా మూడో ప్రమాదం, ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. సరే, అదాని, సెకి, ఈ పవర్ గొడవ, లంచం వ్యవహారం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున ఎంతగా అంటే 2,76,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు గంపకొత్తగా కట్టబెట్టేశాడు, దోచిపెట్టాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద కూడా తేల్చాలి, అందుట్లో పారదర్శకత కూడా తేల్చాలి, అందుట్లో ముడుపుల వ్యవహారం కూడా తేల్చాలి. ఇదొక్కటి తేల్చి సరిపోదు కదా అని చెప్పేసి రేపు కొత్త డిమాండ్లు కూడా పుట్టుకొస్తాయి. ఒకసారి మనం చూస్తే సెకీకి సంబంధించి సౌర విద్యుత్ ప్రాజెక్టు, అదేవిధంగా పంపుడ్ హౌస్ స్టోరేజ్ ప్లాంట్లు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, స్మార్ట్ మీటర్ల వ్యవహారం, జన్కో బొగ్గు కొనుగోలు, ఇది కూడా అదానీ బొగ్గే కొంటున్నారు వీళ్ళు, ఈ అంశము, అదేవిధంగా విశాఖలో డేటా సెంటరు, ఇవన్నీ కలిపితే 2,76,000 కోట్ల పైచులకు అచ్చంగా ఇవన్నీ కట్టబెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. మీరేదో ఈరోజు ఈ 1,750 కోట్ల రూపాయల లంచం వ్యవహారమే కాదండి, వీటిని కూడా తేల్చాలని చెప్పేసి రేపు కొత్త డిమాండ్లు వస్తాయి. ఇది పోగానే ఖచ్చితంగా దాన్ని కూడా ఎత్తుకుంటారు. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు చాలా తక్కువకే చీప్గా కొట్టేశాడు, మొత్తం కట్టబెట్టేశాడు, పోర్టులన్నీ మనకు కాకుండా చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ప్రజలు గుర్రుగా ఉన్నారు, పౌర సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా పోర్టుల వ్యవహారంలో అయితే కోపం తారాస్థాయిలో ఉంది. అసలు ప్రభుత్వ సొత్తుని, పబ్లిక్ సొత్తుని ఈ విధంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం ఏంటని చెప్పేసి ఇప్పుడు జగన్ విమర్శించేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా ఈ అంశాలు తెర మీదకి తీసుకొస్తారు. అదానిని విమర్శించేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా
కృష్ణపట్నం పోర్టు కొట్టేశాడు, గంగవరం పోర్టు కొట్టేశాడని చెప్పేసి ఈ అంశాలన్నీ తెర మీదకు తీసుకొస్తారు. ఇప్పుడు వాటిని కూడా సమీక్షించమంటారు. అది మూడో ప్రమాదం. ఒకదాంతో మొదలు పెడితే ఇవన్నీ లింక్ లాగా, చైన్ లాగా, తోకలాగా ఇంత పొడుగున తగులుకునేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది ఇప్పటితో అయిపోయే వ్యవహారం కాదు, అంత తొందరగా తెలియటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వీటన్నింటికీ మానసికంగా, వ్యవస్థాగతంగా సిద్ధం కాకపోతే మాత్రం ఈ ప్రమాదాల ఉచ్చులో కూటమి ప్రభుత్వం పడుతుంది. ఎస్, ఈ లంచం వ్యవహారం, ఈ గొడవ ఇది మాత్రమే కాదు, అమెరికాలో కేసు ఇది మాత్రమే కాదు, రేపు ఇవన్నీ వస్తాయి. కృష్ణపట్నం పోర్టు సంగతి తేల్చండి అంటారు, గంగవరం పోర్టు సంగతి తేల్చండి అంటారు, మిగతా అన్ని ప్రాజెక్టుల సంగతి తేల్చండి అంటారు. ఏం తెలుస్తారు? ఎన్నెన్ని సమీక్షిస్తారు? ఒకవేళ ప్రతిదీ సమీక్షించుకుంటూ పోతే మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రకమైన భావన కలగవచ్చు. అబ్బాయి అక్కడ పెట్టుబడులు పెట్టడం అంత తేలికైన వ్యవహారం కాదు, అంత సేఫ్ కాదనేటటువంటి ఫీలింగ్ కూడా రావచ్చు. ప్రభుత్వం అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. అలాంటి ఫీలింగ్ కలగకుండా, ఎవరికి రాకుండా పెట్టుబడులు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఇలాంటి డిమాండ్లు, ఇలాంటి అసంతృప్తులను కూడా పరిష్కరించి వాళ్ళని సంతృప్తి పరచాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఏ ముహూర్తాన్ని ఇది బయటపడిందో కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ముందు రోజులు అంత తేలిగ్గా ఉండవు ఈ అంశాలు. మరి ముచ్చటగా ఈ మూడు ప్రమాదాలను ఏ రకంగా దాటుతారు, ఏ రకంగా ముందడుగు వేస్తారనేది అయితే కాలమే నిర్ణయించాలి. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.